మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఎల్లుండి శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఇది మీకు ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనం నందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదస్తుతం దేవా ప్రభువా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులుగా ఉంచిన విధానం పడినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య నామమున బ్రతిమాలి నమ్మగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే నీవు తప్పించుము రక్షించుము. పాపంలో మునిగిపోయి సైతాను చేత నరకంలో కొనిపోబట్టకు పట్టబడిన వారిని నీవు తప్పించుము అని ఇక్కడ వాక్యం చెప్తుంది కదా. అలాగే నాశనములో లేక నరకములో పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనములో పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రభు అడుగుతున్నాడు. నీవు రక్షింపవా, నాశనంలో పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రభు అడుగుతున్నాడు. పాపంలో కురుగుపోయి నరకపాత్రమైన మనలను దేవుడు తన అపారమైన ప్రేమ చేత రక్షించాడు కదా. తన అపారమైన ప్రేమ చేత రక్షించి పరలోకములో మనకి స్థానాలు ఏర్పరిచి ఉన్నాడు. తన అపారమైన ప్రేమ చేత రక్షించి మరి మనం ఎందుకు రక్షింపబడి ఉన్నాము అంటే ఇక్కడ వాక్యం అదే పునరుద్ఘాటిస్తుంది. ఏంటంటే ఇతరులను రక్షించు పని సేవకులది, పాస్టర్లది అని అనేకులు అనుకుంటారు. ఇతరులను రక్షించే పని ఎవరిది? సేవకులది, పాస్టర్లది అని అనేకులు అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీవు తప్పించుము అని అంటే ఏంటంటే నా పేరు పెట్టబడిన నా జనులు లేక విశ్వాసులని పిలువబడి ప్రతి వారికి వర్తిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే విశ్వాసులు అని ప్రతి వారికి కూడా ఇది వర్తిస్తుంది. కనుక రక్షింపబడిన ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము ఏంటి? ఇతరులను రక్షించడమే. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడి నీ యొక్క కర్తవ్యం ఏంటి? ఇతరులను నీవు రక్షించే వారికే ఉండాలి. కాబట్టి చూడండి, ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం ఇతరులను రక్షించడమే. చూడండి, త్రాగుడు, వ్యభిచారం, సిగరెట్లు, సినిమాలు, డ్రగ్స్, మోసం, కపటాలు, అబద్ధాలు, విగ్రహారాధన, దొంగతనాలు చేయడం, లంచాలు, జూదం మొదలగు పాపములకు బానిసలై నరకానికి కొనుబోటకు పట్టబడుచున్నారు అని చూడండి. సామెతలు 5వ అధ్యాయం 22లో చూస్తున్నాము. దుష్టిని దోషము వాణిని చిక్కులో పెట్టును. దుష్టిని దోషము ఏం చేస్తుందంట? వాణిని చిక్కుల్లో పెడుతుందట. వాడు తన పాప పాశముల వల్ల బంధింపబడును. కానీ పాపం చేయు ప్రతివాడు బంధింపబడిన వాడే. ఈ బంధింపబడిన వారిని విడుదల చేయాలి అంటే, ఈ పాపముల వల్ల బంధింపబడిన వారిని విడుదల చేయాలి అంటే నీవు నీ పాప బంధకముల నుండి విడిపింపబడిన దానవై ఉండవలెను. నీ పాప బంధకముల నుండి విడిపింపబడిన దానవై ఉండవలను. నీ పాప బంధకముల నుండి నీవు విడిపింపబడిన దానవై ఉండవలను. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మాత్రం సరిపోదు, మారు మనసు పొందినంత మాత్రం సరిపోదు, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం సరిపోదు. కనుక నీ పాపముల కొరకే పశ్చాత్తాపడి మారు మనసు పొందితేనే విడుదల. బాప్తిస్మం పొందినంత మాత్రాన పాపముల నుండి నువ్వు విడిపింపబడవు. కానీ నీ పాపముల కొరకే పశ్చాత్తాపడి నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. నీ పాపముల కొరకే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. ఎవరైనా చూడండి, మా పాపం లేనివాడు ఎవడు లేడు, నీతిమంతుడు ఒక్కడో లేడు. అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు.
ఎవరిలో ఉంది నీతి? నాలో ఉందని నేను చెప్పగలనా? నీలో ఉందని నువ్వు చెప్పగలవా? ఎవ్వరు చెప్పలేరు. ప్రతి ఒక్కరిలో పాపం అనేది గూడు కట్టుకుని ఉంది తప్పనిసరిగా. మరి ఆ పాప బంధకం నుండి నీవు విడిపింపబడాలి. ప్రతి ఒక్కరు ఆ పాప బంధకం నుండి విడిపింపబడాలి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం కూడా పాపం కదా. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం కూడా పాపం కదా. కనుక చూడండి, నీవు రక్షింపబడిన దానివైతే నీ ప్రాథమిక బాధ్యత ఏంటి? నీ ఇంటి వారిని నరక మార్గం నుండి తప్పించడమే. నీవు కనుక రక్షించబడిన దానివైతే ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ ఇంటి వారిని ఈ నరకం నుండి నీవు తప్పించడమే, నరక మార్గం నుండి తప్పించడే. మొదట ఏం చేయాలి? నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి. నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించిన తరువాత నీ బంధువులు, ఇరుగు పొరుగు వారి ఆత్మల కొరకు నీవేం చేయాలి? మొరపెట్టాలి. నీ బంధువులు, ఇరుగు పొరుగు వారి కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి కూడా ఇంటివారు అన్న మాటకు ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంటివారు ఒక్కరికి ఇవ్వలేదు. ఇంటివారు అన్న మాటకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తాము ఆదికాండం 7వ అధ్యాయంలో నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని ఇక్కడ నోహవతో చెప్పడం మనం వింటున్నాం, చూస్తున్నాం. అబ్రహాం తన తర్వాత అతని పిల్లలకును ఇంటి వారికి ఆజ్ఞాపించనని ఎరిగి ఉన్నాను. ఆదికాండం 18-19 చూస్తాం. అదే విధముగా ఇక్కడ యోషువ సెలవిస్తున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును, నేను అని అక్కడ అంటలా, నేనును నా ఇంటి వారును. అదే లూక 19:9 నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? జక్కయ్యతో అంటున్నాడు కదా. దావీదు ఇక్కడ నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడును గాక. తర్వాత చెస్సాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందకు నేను ఏం చేయవాలని పౌలుని అడగగా అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయం 31వ వచనంలో. అయ్యలారా రక్షణ పొందకు నేను ఏం చేయవాలని పౌలుని అడగగా ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసం ఉంచుము. ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఎప్పుడైతే దేవుని యందు నీ విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు రాయించాడు. కానీ కుటుంబాలతో మనము ప్రభు సన్నిధికి రావాలని ఇప్పుడు ఎవరు వస్తున్నారు? కుటుంబాలతో వచ్చేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. కుటుంబాలతో వచ్చేవారు ఎవ్వరు కూడా లేరు. ఎవరికి వారు వచ్చేయడమే, దేవుని సన్నిధానానికి వచ్చేయడమే. కుటుంబంతో మేము వస్తున్నామని చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. కనుక ఇక్కడ కుటుంబాలతో ప్రభు సన్నిధికి రావాలని ఆయన ఆశ, ప్రభు యొక్క ఆశ. మరి ఆయన ఆశను మనం తీరుస్తున్నామా? ఆయన ఆశను మనం తీర్చేవారిగా ఉన్నామా? కుటుంబాలతో మీరు రండి అంటే లేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతున్నారు. ఎవరికి వీలు కొలితే వాళ్ళు వస్తున్నారు అంతే. కనుక మరి కుటుంబాన్ని కట్టే బాధ్యత దేవుడు ఎవరిపై ఉంచాడు? స్త్రీలపైనే ఉంచాడు కుటుంబాన్ని కట్టే బాధ్యత. కనుక ఇది గృహిణి అయిన ప్రతి స్త్రీ యొక్క ప్రాథమిక బాధ్యత. నువ్వు ఒక డాక్టర్ కావచ్చు, నువ్వు ఒక టీచర్వి కావచ్చు, నువ్వు ఒక ఇంజనీర్వి కావచ్చు. కాబట్టి ఉద్యోగ బాధ్యతలు ఏమైనప్పటికీ నీ ప్రాథమిక బాధ్యత కుటుంబాన్ని రక్షించుకుంటే. నీ యొక్క బాధ్యత ఏంటి? కుటుంబాన్ని రక్షించుకుంటే. నువ్వు ఏ ఉద్యోగంలో ఉండవచ్చు, ఏ హోదాలోనూ ఉండవచ్చు, కానీ నీ బాధ్యత ఏంటి? నీ కుటుంబాన్ని నీవు రక్షించుకునేవారిగా ఉండాలి. చూడండి, బంధింపబడిన వారిని విడిపించాలంటే మొదట నీవు బంధకాల్లో ఉండరాదు. బంధింపబడిన వారిని విడిపించాలంటే నీవు బంధకాల్లో ఉండరాదు. మనం విడిపించాలంటే, బంధింపబడిన వారు విడిపించాలంటే మనం బంధకాల్లో మనం ఉండొద్దు. నీవు బంధింపబడిన వ్యక్తివైతే నీవు ఇతరులను లేక నీ ఇంటి వారిని రక్షించుకోలేవు. నీవు కనుక ఏ పాపంలోనూ నువ్వు బంధించబడి ఉన్నావని అనుకోండి, అయితే నీవు నీ ఇంటి వారిని రక్షించుకోలేవు. కనుక మొదట నీవు రక్షించబడి మంచి మాదిరిని ఇంటి వారికి చూపించడం ద్వారా
ప్రభు తట్టు ఇంటి వారిని ఆకర్షించవలెను. ప్రభు తట్టు ఇంటి వారిని ఆకర్షించవలను. కాబట్టి ఇక్కడే చూడండి, దురదృష్టవశాత్తు ఇక్కడే విశ్వాసులు అంటే స్త్రీలు ఓడిపోతున్నారు. ఇక్కడే ఎలా? బయట ఉన్నంతసేపు వారి నోరు చాలా కంట్రోల్లో ఉంటుంది. అబ్బా, అసలు నోరు ఎత్తారు కదా, నోరు చాలా కంట్రోల్లో ఉంటుంది. అసలు వారు నిజంగా ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఇతరుల గురించి నాకు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను బయట పెట్టలా. నేను బయట పెట్టలేదు. అవి బయట పెడితే ఎలా ఉంటుంది? ఇలా రకరకాల స్త్రీలు ఆ విధంగానే ఉన్నారు. ఒకరి మీద ఒకరు వారి మీద మళ్ళీ వాళ్ళతో బాగానే స్నేహం చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మళ్ళీ మనకి వచ్చి చాడీలు చెప్పేవారు కూడా ఉన్నారు. కనుక మనమే ఏం చేస్తున్నాము? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే వారిగా ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే బయట ఉన్నంతసేపు నోరు చాలా అదుపులో ఉంటుంది, కానీ ఇంటి దగ్గర మట్టుకు ఇంటి దగ్గర ఎలా ఉంటుంది? ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఆ స్త్రీల యొక్క నోరు తారాస్థాయిలో ఉంటుంది కదా. వారి యొక్క నోరు ఎలా ఉంటుంది? తారాస్థాయిలో ఉంటుంది. అంటే శరీర స్వభావం, ఉద్రేకాలు, పౌరుషాలు చావనందున ఇవి చావవు. కాబట్టి శరీర స్వభావం, ఉద్రేకాలు, పౌరుషాలు చావనందున ఇరుగు పొరుగు వారితో సమాధానము లేకపోవట, అసలు ఇంటిలోనే సమాధానం అనేది లేకపోవట, చిన్న విషయాలకు పెద్ద గొడవలు పెట్టుకుంట, ఇవన్నీ ఇంటివారి రక్షణకు అడ్డుబండలు. మరి భర్తల కొరకు అవధేయులైన పిల్లల కొరకు ప్రార్థించడం ఒకటి చాలదు, కానీ ఇంటిలో శాంతియుతమైన వాతావరణం ఇంటిలో శాంతియుతమైన వాతావరణం ఉండాలంటే తగ్గించుకోవడం, కొన్ని త్యాగాలు కూడా చేయక తప్పదు. శాంతియుతమైన వాతావరణం ఉండాలంటే మనం తగ్గించుకోవడం, ఇలాంటి చిన్న త్యాగాలు చేయడం తప్పదు. మనుషుల్ని మార్చేవాడు దేవుడే, కానీ ఏ మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు కదా. ఏ మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. ఆ మనిషిని మార్చేవాడు ఎవరు? ఆ దేవుడే మారుస్తాడు. కాబట్టి నీవు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆ వ్యక్తిని చూడడు, కానీ ప్రార్థిస్తున్నా నిన్నే చూస్తాడు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు అన్నది చూడడు, కానీ ప్రార్థిస్తున్నా నిన్ను చూస్తాడు. చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు నిన్ను బాధిస్తున్న మనుషులకు నీవు అవిధేయులు అవుతున్న బిడ్డలను ఆయన మార్చివేస్తాడు. కొన్నిసార్లు మీ బిడ్డలు రక్షింపబడ్డారా అని అడిగితే వాళ్ళకి ఏమి చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహితులు లేరండి, స్కూలు చర్చి తప్ప ఇంకేమి తెలియదని చెప్తారు. మంచితనము పరలోకానికి తీసుకెళ్ళదు. మారు మనసు తప్ప మంచితనం పరలోకానికి తీసుకెళ్ళదనే సత్యం తెలుసుకొని వారి రక్షణ కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి, కొర్నేలికి దర్శనం కలిగినప్పుడు తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించాడు. కొర్నేలికి దర్శనం కలిగినప్పుడు ఎవరిని పిలిపించాడు? తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి పేదరు గారి వాక్యము వినిపించాడు. ముగిస్తా. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినని వ్రాయబడి ఉంది కదా అపొస్తలుల కార్యములలో. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినని రాయబడింది. ఈ దినాల్లో మారు మనసు అనే మాటనే ప్రక్కకు దోసివేసి, ఈ మారు మనసు అనే మాటను ఏం చేస్తున్నారు? ప్రక్కకు తోసేసి తాగుడు, వ్యభిచారం, సిగరెట్లు, ఇతర మాదక ద్రవ్యాలతో నిండిపోయి మనం వెంబడించేది పరిశుద్ధుడైన దేవుణ్ణి సంగతి మర్చిపోతున్నారు. ఈ దినాల్లో సైతాన్ ఎక్కువ మనుషుల్ని బానిసలు చేసేస్తుంది. ఎక్కువగా మనుషుల్ని ఏం చేస్తుంది? బానిసలుగా చేస్తుంది. త్రాగుడుకు, వ్యభిచారానికి, ఈ సమస్యలతో స్త్రీలు నలిగిపోతున్నారు. స్త్రీలు కూడా తక్కువేం లేదు. ఈ విధంగా స్త్రీలు నలిగిపోతున్నారు. సామెత 23:34. మరి భార్యల ప్రార్థన వల్ల మారిన త్రాగుబోతులు ఎందరో ఉన్నారు. ధైర్యము తెచ్చుకోవాలి.
భార్యల ప్రార్థనల వల్ల మారిన భర్తలు ఎంతమందో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నడి సముద్రంలో వాడకొయ్య చివరన పండుకున్న వాని వలె ఉంటాడు. ఎవరు? త్రాగిపోతు. నడి సముద్రములో వాడకొయ్య చివరన పండుకున్న వాని వలె ఉంటాడు. మద్యం మత్తులో వాడు ఏం చేస్తాడు? జారి నడి సముద్రములో పడట ఖాయం. మద్యం మత్తులో. అయితే మైకంలో వాడు వివేకాన్ని ఏం చేస్తాడు? కోల్పోతాడు. కాబట్టి నాశనముకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా? నాశనముకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా? తాగుడు, డ్రగ్స్, మైకంలో ఏవి నిమిషంలోనైనా నరకంలో పడడానికి జోగుతున్నాడు. అదే మనం అపోస్తల కార్యములు 20:10 మనం చూస్తాం. ఒక యవనస్తుని చూస్తాం కదా. ఐదుకు పౌలు గారి ప్రసంగం వినడానికి వచ్చాడు యవనస్తుడు. కానీ ఆశతో ప్రసంగికుడికి ఎదురుగా మొదటి లైన్లో కూర్చోడానికి బదులుగా ఎక్కడ కూర్చున్నాడో నిర్లక్ష్యంగా కిటికీలో కూర్చున్నాడు. బహుశా చల్లగాలి కొరకే లేక ప్రసంగం బోరు కొడితే వీధిలోకి చూస్తూ కూర్చోవచ్చని కూర్చున్నాడేమో. కాబట్టి అప్పుడు ఏమైందో తెలుసు. ఐదుకు పడిపోయి చనిపోవడం, పౌలు భక్తులు రక్షించడం అంతా జరిగింది. తర్వాత ఇక్కడ ప్రసంగి 5:1 చూస్తాం. నీవు దేవుని మందిరంలోకి పోవన్నప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకునము. నీవు దేవుని మందిరానికి పోవన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము అని ప్రసంగి 5:1 రాయబడి ఉంది. అదేవిధంగా సామెతల 19:17 తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమైపోతాడంట? చచ్చిపోతాడంట తన ప్రవర్తన విషయమై. కాబట్టి ఇర్మియా 9:21 వీధిలో యవనస్తులు లేకుండా చేటకు మరణం కిటికీలను ఎక్కుచున్నదని రాయబడి ఉంది. వీధిలో యవనస్తులు లేకుండా చేటకు మరణము కిటికీలను ఎక్కుచున్నదని రాయబడి ఉంది. కనుక ఆ మరణదూత కిటికీ ఎక్కేసరికి కిటికీలో కూర్చున్న ఐదుకు ఏమైపోయాడు? కనపడ్డా? మరణదూత కిటికీలు ఎక్కేసరికి ఐదుకు కనపడ్డాడు. ఎవరిని మింగాలని వెతుకుంటున్నాను బాబు అని నాకు పని తగ్గించావు. నీకు జోలపాటి నిద్రపోతే నా పని నేను చేసుకుంటాను అందే సాతాను వచ్చి కదా. అప్పుడు నిద్రాభారంతో జోగుతున్నాను, ఒక తోపు తోసింది మరణదూత. ఎవరిని మింగుదామా అని చూస్తా వచ్చింది పైకి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ ఐదుకు? నిద్రాభారంతో జోగుతున్నాడు, ఒక తోపు తోసింది మరణదూత. అంతే. ఒక్కసారి 3వ అంతస్తుని కింద పడ్డాడు. పౌలుగా శక్తి వలన బ్రతికింపబడ్డాడు. మరి అక్కడున్న సభికులంతా వాక్యం వినడంలో మునిగిపోయారు. కానీ ఈ కిటికీలో కూర్చున్న వాడు పడతాడేమో అని పట్టించుకోలేదు. ఆ కిటికీలో కూర్చున్న వాడి సంగతి ఎందుకు? వారికి కావాల్సిన వాక్యం అంతే కదా. మనం వాక్యం వింటున్నాం అంతే. కాబట్టి సంఘముల విశ్వాసులు నిర్లిప్తతను కూడా హెచ్చరిస్తుంది. అనేక మంది యవనస్తులు ఆదివారం వచ్చిన రీతిలో వెళ్ళిపోతున్నారు. కానీ వారిని పలకరించి వెంటాడి రక్షణలోకి నడిపించేవారు కుదువుగా ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరినొకరు వందనాలు చేసుకోవడం అనేది మర్చిపోయాం మనం. అవన్నీ లేవు, అవన్నీ కూడా మర్చిపోయాం. వారికి చెప్పడం ఏంటి వందనాలు, లేకపోతే వీరికి చెప్పడం ఏంటి వందనాలు, ఇవి ఇలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి ఈ విధంగా వారిని పట్టించుకునే భారం మనకు లేదు. అసలు ఒకరినొకరు పలకరించుకునే భారం కూడా మనకు లేదు. కాబట్టి సైతాను మనుషులను వారి వ్యసనాలతో జోలపాడి నిద్రపుచ్చి వారు అందులో ఊరిపోయి జోగుతున్న సమయంలో ఏం చేస్తుంది? నరకంలోనికి తోసివేస్తుంది. సంసోన్ని ఒడిలో పడుకోబెట్టుకుని మరీ జోలపాడింది. ఏంటి? ఎవరు తెలియలా. సంసోన్ జీవితమే అయిపోయింది, నాశనమే అయిపోయింది. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, పాపంలో జోగుతూ నరకంలో పడడానికి సిద్ధంగా ఉన్న వారిని రక్షింపవా? పాపంలో పడుతూ నరకంలో పడుతున్న వారిని రక్షించవా? పాపంలో జోగుతూ నరకంలో పడడానికి సిద్ధంగా ఉన్న వారిని నీవు రక్షింపవా? నీవు పనిచేయ చోట ఎంతమందికి నీవు సువార్త చెప్పావు? నీవు పనిచేయ చోట, నీ పనిచేయ స్థలంలో నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందికి చెప్పావు? ఇప్పుడు చెప్పేవాళ్ళలో కూడా చాలా చెప్పలేము.
కాబట్టి ఎంతమందికి సువార్త చెప్పేవారంగా ఉంటున్నాం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అనే వాక్యం చెప్తుంది. ఆ ఇశ్రాయేలు బాలిక ఏం చేసింది? నయమానికి చెప్పింది. ఇశ్రాయేలు బాలిక నయమానికి చెప్పింది. నయమాన్ కుష్ఠరోగంతో ఉన్నాడు. నయమానికి చెప్పింది, నాకెందుకులే ఆయనతో దూరంగా ఉంటే పోలా అనుకోలేదు. ఆ బాలిక ఏం చేస్తుంది? నీ వీధిలో ఉన్న వారికి, పాలు పోసేవారికి, కూరగాయలు అమ్మేవారికి, బట్టలు ఉతికేవారికి, రిక్షా ఆటో ఎక్కినప్పుడు వారికి సువార్త చెప్పే అలవాటు చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరికి మనం సువార్త చెప్పే అలవాటు మనం చేసుకునే వారిగా ఉండాలి. మరి ఆ నయమానుకు చెప్పినప్పుడు ఆ నయమాను వెళ్ళటం, ఎలీషా దగ్గరికి వెళ్ళటం, ఆ రోగం పోవటం అంతా జరిగింది కదా. ఈ విధంగా మరి సువార్త అందరికీ మనం సువార్త చెప్పే అలవాటు చేసుకోవాలి. చెప్తే వినరు అని అనేక మంది అంటారు. చెప్తే వినరు, నీకు అది అనవసరం. ఆవిడ విన్నారా వినలేదన్నది నీకు అనవసరం. నీవు చెప్పేది నువ్వు చెప్పడం అంతే. మనం చెప్పేది మనం చెప్పడం అంతే. వారు విన్నారా వినలేదనేది మనకి అనవసరం. వినకపోతే మన బాధ్యత కాదు. కానీ వారిలో ఉన్న దురాత్మ ఆ మాటలు హృదయంలోనికి రానివ్వదు. కనుక మొదట ఆ దురాత్మను ప్రార్థనతో మనం ఏం చేయాలి? బంధించాలి ఆ దురాత్మను. ఆ వినలేదు వినకుండా ఉన్నారే అలా అందులో వారిలో ఉన్న దురాత్మను మనం ఏం చేయాలి? ప్రార్థనతో మనము బంధించి అప్పుడు సువార్త చెప్పేవారిగా ఉండాలి. అప్పుడు మన హృదయం వారి యొక్క హృదయం ఏమవుతుంది? తెరవబడుతుంది. కాబట్టి ఈ విధముగా మరి మనం ఏం చేయాలి? మనము పాపములో పడేవారిని మనము రక్షించేవారిగా ఉండాలని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పాపంలో జోగుతూ నరకంలో పడడానికి సిద్ధంగా ఉన్న వారిని రక్షించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. అనేక మంది ప్రభు గురించి తెలియని వారు అనేక మంది ఉన్నారు. ఎంతమందికి సువార్త తెలియజేస్తున్నాం మనము? ఎంతమంది తెలియజేస్తున్నాం? కనుక మరి ప్రతి ఒక్కరూ ముందు మన యొక్క బంధకాల నుండి విడిపించబడాలి. ఆ బంధకాల నుండి విడిపించబడితే తప్ప మనము ఇతరులకు మన సువార్తను మనము చెప్పలేం. నువ్వు ఆ బంధకాల్లోనే ఉండి ఇతరులకు సువార్త చెప్తానంటే అది జరగని పని. కాబట్టి మన బంధకాలలో నుండి మనం ఏం చేయాలి? విడిపించబడాలి. ఆ బంధకాల నుండి మనము విడిపించబడి అప్పుడు మనం ఇతరులకు సువార్త చెప్పేవారిగా ఉండాలి. కనుక ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనలో ఉన్న వ్యసనాలను అన్నిటిని మనము దూరం చేసుకునేవారిగా ఉండాలి. ఆ దేవుని యొక్క ప్రేమను అనేక మందికి మనము పంచేవారిగా ఉండాలి. ఎప్పుడు మనం పంచగలము ఆయన యొక్క సువార్తను? మనలో ఉన్న బంధకాలన్నీ తొలగించబడితే మాత్రమే, మనలో ఉన్న బంధకాలన్నీ తొలగిపోతే మాత్రమే, అప్పుడు మాత్రమే దేవుని సువార్త మనము ఇతరులకు మనం తెలియజేయగలము. ఆయన ప్రేమను గురించి మనం ఇతరులకు తెలియజేయగలము. ఆ ప్రభుని గురించి అనేక మందికి మనం తెలియజేయగలము. ప్రియులారా, ఈ విధముగా మనం జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరికినాయి ప్రభా తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగో నాయన మీరు ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో నాయన ప్రభా, ప్రతి ఒక్కరిలో తండ్రి మారు మనసు దయచేయండి నాయన ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నాయన మరి ఈ పాపం అనే బంధకాల్లో ఉన్నారో నాయన ప్రభా, ఆ బంధకాల నుండి వారిని విడిపించే వారికి ఉంటే కృప చూపండి నాయన ప్రభా. ఆ బంధకాల నుండి వారు విడుదల పొంది అనేక మందికి ప్రభా సువార్త చెప్పేవారిగా ఉంటే కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి అలాంటి మనసు ప్రతి ఒక్కరిలో కలుగజేయమని నజరేయుడైన యేసు మరి వినమ్ముకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారా ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.